హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే నేను వెల్లుల్లి కారం వేసి వంకాయ అయితే ఫ్రై చేస్తానండి. దీంట్లోకి పప్పుచారు అయితే చేశానండి. దీనికి కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఇంట్లో ట్రై చేసేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను. వంకాయలను అయితే పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఆ బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని అందులో మళ్ళీ కల్లుప్పు వేసుకొని వంకాయలను అయితే కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. కల్లుప్పు ఎందుకు వేసానంటే వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయండి, లేకపోతే బ్లాకిష్ వచ్చేస్తాయి. అందుకోసమే కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను అయితే కట్ చేసి ఇందులో వేసేస్తానండి. పుచ్చులేమీ లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూసుకొని మంచిగా. పుచ్చులు ఉంటాయండి మధ్య మధ్యలో, బయటికి బాగానే ఉన్నా లోపల బాగుండట్లేదు. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలండి. నేను అన్నీ కట్ చేసేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. వంకాయల్లో పుచ్చులు ఉంటాయండి. నేను చూపించినన్ని చాలా వరకు పోయినాయండి. బయటకైతే చాలా బాగున్నాయి, లోపలైతే అస్సలు బాగాలేదు. మంచిగా నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇందులో వేసేసుకొని ఇవైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయని రేకలుగా చేసుకొని వేసుకోవాలండి. వెల్లుల్లి రేకలు పొట్టు అయితే తీనవసరం లేదండి. ఇలా రేకలుగా తీసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలాగే చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు దీని పీల్ అయితే తీసానండి. ఎప్పుడు ఇలా రేకలుగానే వేస్తాను, చాలా బాగుంటుంది. ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కారం యాడ్ చేసుకోవాలండి, మనకి తగినంత కారాన్ని. ఈ మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను తీసుకున్న వంకాయల్లోకి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపును వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. మిక్సీ అయితే పట్టేసానండి. ఈ విధంగా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని వంకాయల్లోకి పెట్టేసుకోవడమేనండి, స్టఫింగ్ కింద. చూడండి, ఈ విధంగా పెట్టుకోవడమే. మంచిగా చాలా బాగుంటుందండి. అన్ని వంకాయలకు కూడా ఇలా పెట్టేసుకోవడమేనండి. పెట్టేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, అన్నీ పెట్టేశాను. ఈ విధంగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఒక పావుగంట పక్కన పెట్టుకున్నా పర్వాలేదండి. టైం లేకపోతే వెంటనే వేయించేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. మరీ అంత ఎక్కువేమీ ఆయిల్ పట్టదండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే వేయనవసరం లేదు, జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని మగ్గించేసుకుంటే మంచిగా మగ్గిపోతాయండి వంకాయలు, మంచిగా కుక్ అయిపోతాయి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. మనం ఇందాక వంకాయ స్టఫింగ్కి వెల్లుల్లి కారం చేసాం కదండి, అదైతే కొంచెం ఉండిపోయింది. అదైతే వేసేస్తున్నాను. ఇది కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. వెల్లుల్లి కారం అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకోవడమే. వేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. కొంతసేపు అయితే కుక్ అవనిద్దాం మూత పెట్టి.
అక్కడ వంకాయలు అయితే కుక్ అవుతున్నాయండి. ఇంకా జస్వి పాప అయితే ఇంట్లో ఆడుకుంది ఇప్పటి వరకు. ఇప్పుడైతే వచ్చేసింది వంటగదిలోకి. గోడలతోని తలుపులతోని మాట్లాడేస్తుందండి మా అమ్మాయి. జస్వి హాయ్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. 2 పిలకలు వేసుకుందండి జస్వి పాప. రోజు కూడా పెట్టాను ఈరోజు. క్యూటీ క్యూటీ ఏదో చెప్తుందండి, నాకే అర్థమవుదు. జస్వి హాయ్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సాయి జస్వి పాప సాయి చెప్పు సాయి. వీడియో తీస్తే అస్సలు చెప్పదండి. సాయి శివ అంటుంది మంచిగా. ఇప్పుడిప్పుడే మాట్లాడుతుంది కదా, వీడియో తీస్తే అస్సలు చెప్పదండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయిందండి. మూత తీసైతే చూస్తున్నాను. వావ్, మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, ఆల్రెడీ బ్రింజల్స్ అయితే మంచిగా కుక్ అయిపోయినాయి. ఒక 2-3 మినిట్స్కే మంచిగా కుక్ అయిపోతాయండి. మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిసేపు అయితే ఉంచుదామండి. జస్ట్ అలా విరిగిపోకుండా జస్ట్ అలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసేసుకుందాము. ఇంకో 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత అయితే తీసి చూస్తున్నానండి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి వంకాయలు. మంచిగా కుక్ అయిపోయినాయండి. చూపిస్తాను మీకు ఒకటి బ్రేక్ చేసి. చూసారా, మంచిగా బ్రేక్ అయిపోతుంది అంటే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.